అందరికీ నమస్కారం. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు. దేవి నవరాత్రులు జరిగినన్ని రోజులు దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకం. ఈ ప్రాంతాల గురించి తెలుసుకుంటే జన్మ ధన్యమైనట్టే. లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురే అనే శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆది శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తి పీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకర్లు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో 4 శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో 12 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా, మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోను, రెండవది కాశ్మీర్లోనూ ఉంది. ఈ 18 శక్తిపీఠాల్లో 3 గయాక్షేత్రాలు గయ, శిరోగయ, పిఠాపురం, పాదగయ, జాజిపూర్, నాభిగయ. అలాగే 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు శ్రీశైలం, ఉజ్జయినిలో ఉండడం మరో విశేషం. మరి ఈ క్షేత్రాల గురించి వివరాలు తెలుపుతాను. శాంకరీదేవి. లంకాయాం శాంకరీదేవి అంటే మునులు, ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలి అంటే శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. అది కామాక్షి. సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. మూడవది శృంఖలాదేవి. అమ్మవారి ఉదరభాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు, కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లామాతను అక్కడి వారు శృంఖల లేదా శృంగళ దేవిగా భావిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువ అనే అసలైన శక్తి క్షేత్రమని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు. అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మీనార్ కనిపిస్తుంది. పురాతత్వ శాస్త్ర అధీనంలో ఉన్న ఈ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసి పాల్గొనడం విశేషం. 4వది చాముండి దేవి. హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటోంది. 5 జోగులాంబ. మన రాష్ట్రంలోని 4 శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు లేక దవడ భాగం పడినట్టు చెప్పే చోటు ఇది. ఈ దేవి కొలువైన ఆలయాన్ని
14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపచేసేందుకే ఈ ఏర్పాటని చెబుతారు స్థానికులు. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. ఇక ఆరవది భ్రమరాంబిక. విష్ణు చక్ర భిన్న అయిన సతి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాస ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఏడవది మహాలక్ష్మి. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయి పేరుతో కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు కొల్హాపూరు వాసులు. ఈ అమ్మవారిని భవానీమాతగాను, కరవీరవాసినిగాను కొలుస్తారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపైన ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్హాపూర్ను అభిముఖ క్షేత్రంగా వ్యవహరిస్తారు. 8 ఏకవీరాదేవి. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలసిన తల్లి ఈ ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని అంటారు. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడి చేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటోందని చెబుతారు. ఇక్కడ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. 9 మహాకాళి. సప్తమోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడు వరప్రభావంతో అంధకాసుడు రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుకను జాచి అంధకాసుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చెందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలికపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా 10 పురోహితిక పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టెంట పట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురోహితికాదేవిగా, హూంకారిణిగా భక్తులు పూజలు అందుకుంటోంది. 11 గిరిజాదేవి.
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయే మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు. మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళితే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణి ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి. మరి ఈ ద్రాక్షారామం మా స్వగ్రామమైన కే గంగవరం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము తరచుగా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటాం. శ్రీచక్రాన్ని కూడా దర్శిస్తూ ఉంటాం. అలాగే ఆ పరమశివుణ్ణి నిత్యం కొలుస్తూనే ఉంటాం. 13 కామాఖ్య అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో తలిపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. 14 మాధవేశ్వరి అమ్మవారి కుడి చేతి 4 వేళ్లు ప్రయాగ అలహాబాద్ ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని కుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. 15 సరస్వతీదేవి కాశ్మీర్లోని నేటి ముజాఫరాబాద్కి ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. అక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడ ఒక శిథిలాలయం తప్ప ఏమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులు వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది. ఇక 16 వైష్ణవీదేవి అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువులు జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు జ్వాలాయాం వైష్ణవదేవి అంటే అది ఈ గుడి కాదని, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమని చెబుతారు. 17 మంగళగౌరి సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. తలపురానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా
పూజిస్తారు భక్తులు. ఇక ఆఖరిది 18 విశాలాక్షి. సతీదేవి మణికర్ణిక అంటే చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడ అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడు వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురిని అల్లుడిని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి అంటే దాక్షాయిని తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనంద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ణి శాంతింపచేసేందుకు చెక్క ప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి. ఇది అమ్మవారి శక్తిపీఠాలు. వాటి వెనుక ఉన్న వృత్తాంతం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠిక్యాం పురోహితిక ఓజ్జాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలం పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం.